ప్రస్తుతం ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే వందల కోట్లు అవినీతి సొమ్ము వెనకాల వేసి ఆ డబ్బుతో రాజకీయంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న నాయకులను ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈసమెత్తు కూడా గర్వం లేకుండా ప్రజాసేవే ఊపిరిగా చేసుకొని సాదాసీదాగా జీవితాన్ని జీవిస్తూ తెల్ల పంచె తెల్ల చొక్కా ఏ అవినీతి మరకలు లేకుండా డబ్బులు లేని రాజకీయం చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రజాగలాన్ని విడిపించిన ప్రజానాయకుడు గుమ్మడి నరసయ్య గారు. గుమ్మడి నరసయ్య గారు ఎంత నిరాడంబరమైన వ్యక్తిత్వం అంటే, ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సైకిల్ పైన ప్రయాణించేవారు. అసెంబ్లీకి కూడా హైదరాబాద్ వరకు రైలు లేదా బస్సులో ప్రయాణం చేసి అక్కడ నుండి అసెంబ్లీకి ఆటోలో వెళ్లేవారు. గుమ్మడి నరసయ్య గారు ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే ఒక పెంకుటిల్లులో జీవిస్తున్నారు. ఆ ఇంటినే పార్టీ కార్యాలయంగా కూడా ఉపయోగిస్తున్నారు. తన తండ్రి వారసత్వంగా ఇచ్చిన 2 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గం ఒకటి. గుమ్మడి నరసయ్య గారు తన బాల్యం నుండి గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలని చిన్నప్పటి నుంచే చాలా దగ్గరగా చూశారు. ప్రజాక్షేత్రంలో ప్రజా గొంతుక వినిపించడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో చేరారు. 1981లో ఉసిరికాయపల్లిలో సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1983లో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాధారణంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. కానీ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 1985లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. న్యూ డెమోక్రసీ పార్టీ సిపిఐఎంఎల్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లేని కారణంగా గుమ్మడి నరసయ్య గారిని శాసనసభలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినట్లు పరిగణించారు. న్యూ డెమోక్రసీ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఎమ్మెల్యేకి వచ్చే 6,000 వేతనాన్ని పార్టీకే ఇవ్వాలి. మొత్తం డబ్బులు పార్టీకే ఇస్తే అందులో కొంచెం ఖర్చులకు మాత్రం గుమ్మడి నరసయ్య గారికి తిరిగిచ్చేది. 1989లో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1992, 1994లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1999లో డబ్బు రాజకీయాలు మొదలయ్యాయి. అయినప్పటికీ 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో 5వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. గుమ్మడి నరసయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు రోడ్లు, కరెంటు, పోడు భూములు వ్యవసాయ భూములుగా మారేందుకు ఎంతగానో కృషి చేశారు. గుమ్మడి నరసయ్య గారికి 2 కొడుకులు, 2 కూతుర్లు. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలను చదివించి నవశకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎంతో మంది నాయకులు ఎక్కడికి వెళ్లినా కాన్వాయ్తో తన బలాన్ని చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ గుమ్మడి నరసయ్య గారు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ మామూలుగా బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు. గుమ్మడి నరసయ్య గారు లాంటి నాయకులు చరిత్రలో అరుదుగా ఉంటారు. రేపు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో గుమ్మడి నరసయ్య గారు పోటీ చేస్తే డబ్బు ప్రభావంతో ఓడిపోవచ్చు. గతంలో 5 సార్లు నిజాయితీగా ఎమ్మెల్యేగా గెలిచిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది.